అన్నీ బాగున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్లో నిధులు లేవు అనేటటువంటి మాటతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఏ సంక్షేమ పథకానికి కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు కావటం లేదు, ఎందుచేత, ఎందువలన? అంటే ఇప్పుడు ఇందాక కూడా మనం అనుకున్నాం, మేడం గారు, సవితా మేడం గారు చాలా కేటగారికలుగా మేము ఎలా చేసి అలా చేసే ఉన్నారు. అది ఇట్స్ నాట్ రైట్. కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేదు, నిధులు లేవని మాట కరెక్ట్ కాదు. కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేదు, అది యునానిమస్. అంటే ఆ నిధులు నేను కూడా ఏమంటానంటే, ఆవిడ ఏవైతే చెప్పారో అన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకి ఏదైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుందో అవి కాపులు కూడా ఇచ్చారు. కాపులు న్యాచురల్గానే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కానీ కొంచెం ఎక్కువ మంది కాపులకి రావడం సహజం. అవన్నీ కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్, గవర్నమెంట్ తనంతా తాను ప్రజలకి అవసరం ఇచ్చిన స్కీమ్స్. అవి కాపు కార్పొరేషన్ కలపాలి. కాపు కార్పొరేషన్ అనేది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు బీసీ సప్లాన్ ఉంది, ఇప్పుడు సుమారుగా 30,000 కోట్లు దాని పేరు పెడుతున్నారు. ఎస్సీ సప్లాన్ ఉంది, సుమారు 18,000-20,000 కోట్లు పెడుతున్నారు. మైనారిటీ సప్లాన్ ఉంది, 4,000-5,000 కోట్లు పెడుతున్నారు. అంటే ఆ కమ్యూనిటీస్ ఉన్న దాన్ని బట్టి చూసుకుంటూ వస్తున్నారు. నేనేమంటానంటే, కాపులకు సంబంధించి కూడా సప్లాన్ పెట్టండి. 20% పాపులేషన్ ఉంది, ఇప్పుడు మీ లెక్క ప్రకారంగా 18% ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు మీరు కన్సిడరబుల్గా 10,000 కోట్లు 15,000 కోట్లు దీనికోసం ప్రత్యేకంగా పెట్టి మీరు ఖర్చు పెట్టండి. అప్పుడు మీరు చెప్పిన దానికి ఒక శాంక్టిటీ వస్తుంది. అంటే మన సంఖ్యాబలం ఎంత ఉందో ఆ సంఖ్యాబలానికి ఇతర కులాలకు ఎలా ఇచ్చారో అలాగే మాకు ఇవ్వండి. అది ఒక విధానం. లేని పక్షంలో మీరు ఏదైతే ప్రభుత్వ స్కీమ్స్ ఆయన స్కీమ్స్ అమలు చేయండి. అది అందరికీ తోపడి మాకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. సో ఇది కాకుండా కాపు కార్పొరేషన్ మీరు కాపును అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 14-19 ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేసి ఆయన ఇచ్చాడు, బయట వాళ్ళు ఎవరు ఇచ్చింది కాదు. సో మీరు ఏ ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు అదే ఉద్దేశంతో ఇప్పుడు అమలు చేయండి. అప్పుడు చాలా స్కీమ్స్ ఇచ్చారు. విదేశీ విద్య వల్ల ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి మనసుతో చేస్తే కొన్ని 100 మంది వెళ్ళి హ్యాపీగా చాలా చిన్న ఫ్యామిలీస్ వెళ్ళి చదువుకుంటూ వచ్చారు. అలాగే లేడీస్ చాలామంది ఈ 1 lakh సబ్సిడీ తోటి 2 lakhs సబ్సిడీస్ చిన్న వ్యాపారాలు పెట్టుకుని పాల వ్యాపారం అన్నో లేదా చిల్లర కొట్టడం అనేది చాలామంది ఇండిపెండెంట్గా వచ్చారు. సో అలాగే కాపు భవనం అని చెప్పి కాపులకు సంబంధించి పెద్ద ఆస్తులు ఉండవు. ఎంతసేపు మనం నారాయణ గారినో గంటా గారినో చిరంజీవి గారినో పెట్టి వీళ్ళే కాపులు అనుకోకండి. 95% కాపులు మీరు ఏ బీసీ కమ్యూనిటీతో కంపేర్ చేయండి, వాళ్ళకన్నా తక్కువగా ఉన్నారు ఆర్థికంగా కానీ సామాజికంగా నేను కాపాడిని నేను ఓసేనని ఫీల్ అవ్వచ్చు తప్ప ఆర్థికంగా కానీ సోషల్ యాక్టివిటీస్లో కానీ విద్యాపరంగా అలా ఎవరితో కంపీట్ చేయలేకపోతున్నారు. సో అది మనసులో పెట్టుకోమంటున్నాను నేను. అందుకే నేను పదే కోరేది ఏంటంటే, కాపులను క్యాస్ట్గా చూడకండి. ఈ సమూహంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించండి. అలా ఈడబ్ల్యూఎస్ కూడా మీరే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 5% ఇస్తూ. దానికి చాలాసార్లు చెప్పాను నేను. యాక్ట్ 14/19 చేశారు, దాన్ని అమలు చేస్తూ 8/3/2019 జీవో 45 ఇచ్చారు. దాన్ని అమలు చేస్తే సరిపోద్ది, దానికి ఏం కదా. జగన్ గారు వచ్చి దాన్ని అమలు చేయకుండా జీవో ఇచ్చాడు, అది కాదని జీవో ఇస్తే అమలు అయినట్టే కదా. దాని డిస్కషన్ కూడా లేదు. దాని మీద కోర్టులో ఏదో ఉందన్నారు, జగన్ గారు చెప్పారు కోర్టులో ఏమీ స్టే ఏమీ లేదు. కోర్టులో ప్రతి దాని మీద వేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే దాని పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ముస్లింలు వేసినప్పుడు ఇవాళ స్టే మీద నడుస్తుంది సుప్రీంకోర్టులో. హైకోర్టు ముస్లింది స్టక్ డౌన్ చేసింది కదా, కుదరదంది కదా. సో అలాగే బీసీకి సంబంధించి అన్నిసార్లు కూడా ఇచ్చినప్పుడు అన్నిసార్లు హైకోర్టు కొట్టేసింది. శివశంకర్ అనే మహానుభావుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి బీసీల తరపున వాదించి ఆ కేసుని సొంతంగా తీసుకొని బీసీలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే జరుగుద్ది. అందుకే నేను సవినయంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనవి చేసుకునేది ఏంటంటే, కాపు కమ్యూనిటీ ఆలోచన మాకన్నా మీకు బాగా తెలుసు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా స్పందిస్తారో చాలాసార్లు మనం చూస్తూ వచ్చాం. ఇవాళ కూటమి నిలబడ్డా కానీ కూటమి ఇంత విజయం సాధించడానికి మేమే కారణం అని చెప్పం, కానీ మేము కూడా ప్రధాన కారణమే. మా వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చిందని నేను చెప్పి అంత సాహసం ఎవడో చేయడు. కానీ ప్రభుత్వం రావడంలో కాపుల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని చెప్తాను. అది కూడా మేము కోరట్లేదు. ఏదైతే కాపులు చాలా వెనకబడినారో మీరు ఫీల్ అవుతున్నారో మేము ఫీల్ అవుతారో, చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయ్యే కదా. అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో కాపుల గురించి మాట్లాడారు కదా, కాపులు ఈ రకంగా వెనకబడినారు, మనం అలా చేయాలని మీరు చేసి అదే స్టేట్మెంట్ మీరు కట్టుబడి ఈడబ్ల్యూఎస్ 5% అమలు చేయండి. అలాగే కాపు కార్పొరేషన్కే మేము 10,000 కోట్లు పెడితే కాదు, మీరు అన్నట్టుగానే సంవత్సరానికి 3,000 కోట్లు కనుక ఇవ్వండి. చాలామంది అభివృద్ధి చెందారు కదా. అంటే మన కమ్యూనిటీస్ కాపులను వదిలేండి, అలా మనకున్న ప్రజలు అభివృద్ధి చెందడం మన రాష్ట్రానికి ఉపయోగం కదా అంటాను నేను. సో ఆ మాదిరి చేయమంటాను. అది నా రిక్వెస్ట్. అద్భుతం ప్రకాష్ గారు. రిజర్వేషన్ల రాజ్యాధికారం అంటే మీ సామాజిక వర్గం గురించి మీరు దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు?
నేను వ్యక్తిగతంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లో మా సామాజిక వర్గం పెద్ద అవసరం అంటే నేను పెద్ద పాయింట్ తీసుకోను. ఇప్పుడు అందరూ వెనకబడిన వర్గాలు కూడా ఎక్కువగా వాళ్ళు భయపడేది, వాళ్ళు ఎక్కువగా చెప్పేది కూడా అదే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల స్థానిక సమస్యలనే అడ్రస్ చేయడా కానీ, స్థానికంగా గవర్నమెంట్కు ఏ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలు ఇవ్వడా కానీ ఒక మంచి వారధి ఏర్పడుతుంది. కానీ ఎవడైతే లీడర్ ఉన్నా ఆ లీడర్ చాలామంది కూడా వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతున్నారు. ఎందుకంటే ఒక రకమైన ఖర్చుకు అలవాటు పడి అక్కడ తర్వాత సరే ఒక ఎంపీటీసీగాను సర్పంచ్గాను పనిచేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువ ఉంది. సో దానికన్నా కాకపోతే ఏంటంటే స్థానిక సంస్థలు మనకి ఒక స్థానం ఉంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయడానికి ఉంటుంది కాబట్టి అది స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చినే ఓపెన్, అది నేను పెద్ద పాయింట్గా తీసుకోను. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ లేదా ఎడ్యుకేషన్లోను, ఈడబ్ల్యూఎస్ అని కాదు, ఎడ్యుకేషన్లోను అలాగే ఎంప్లాయ్మెంట్లో తప్పదు రిజర్వేషన్ కావాలి. దాంతోపాటు బీసీని పేరు పెట్టకపోయినా వెనకబడి వాళ్ళకి ఏవైతే మేలు చేస్తున్నా ఆ మేలు కాపులకి మనం కోరుతున్నాం. అది బీసీ అని పేరు ఎట్టక్కర్లేదు, వాళ్ళకి ఏదైతే స్కీమ్ అటువంటి స్కీమ్ కాపులు కూడా అమలు చేస్తామని వీళ్ళు కూడా పెరుగుతారు కదా అంటాను అంతే.